కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు పనులను పరిశీలించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. మొత్తం విలువ 51,056 కోట్లు ఉంటుందని, నార్త్ బ్రేక్ వాటర్ ప్రస్తుతం 250 మీటర్లు, సౌత్ బ్రేక్ వాటర్ 1400 మీటర్లు కోర్ లైన్ పూర్తయిందని పేర్ని నాని తెలిపారు. టాప్ లేయర్ పూర్తవలేదని, హైవే నుంచి పోర్టు వరకు 6.5 కిలోమీటర్ల రోడ్డు పనులు మొదలు పెడుతున్నారని అన్నారు. 1923 ఎకరాల భూసేకరణ జరిగిందని, ఇంకా 250 ఎకరాలు రోడ్డు కోసం సేకరణ జరుగుతోందని తెలిపారు. చిలకలపూడి, పెడన మధ్య రైల్వే లైన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, బొగ్గు నిల్వ చేయడానికి 70 ఎకరాల విస్తీర్ణంలో భూమిని ఎత్తు చేసి చదును చేశారని తెలిపారు నాని. జగన్మోహన్ రెడ్డి గారు మే 22వ తారీఖున వచ్చి ఏదైతే ఇవాళ మనం నుంచున్నటువంటి సౌత్ బ్రేక్ వాటర్ పనులు శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఒక్క క్షణం కూడా పని ఆగకుండా నిరంతరం ఈ బ్రేక్ వాటర్ పనులన్నీ కూడా శరవేగంగా నిరంతరాయంగా నిరాటంకంగా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పనులు జరిగే భాగంలో ఇది అంటే సౌత్ బ్రేక్ వాటర్ వచ్చి 2 కిలోమీటర్లు అంటే 2.05 అంటే 2050 మీటర్లు సముద్రంలోకి గోడ నిర్మాణం చేయాలి. దానిలో భాగంగా కోర్ బ్రేక్ వాటర్ అంటే ముందు అడుగున్నటువంటి లేయరు వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సౌత్ బ్రేక్ వాటర్ ఇప్పటికీ 1400 మీటర్లు పూర్తయింది. అలాగే ఉత్తరాన కూడా నార్త్ సైడ్ కూడా ఒకటి 250 మీటర్లు బ్రేక్ వాటర్ ఒకటి స్టార్ట్ చేశారు. అది కంప్లీట్ అయిపోయి కూడా చాలా అయింది. మే 22వ తారీఖు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి ఈ బ్రేక్ వాటర్ ఫిబ్రవరి 15వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మేము నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చెప్తుంది.